నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ విధంగానే 5వ అధ్యాయము 9-10 వచనాలు కూడా కలిసి ఉన్నాయి తెలుగులో. ఆ వచనాలు కూడా కలిసి చదువుదామండి. 5వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారును ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. సహాయం కొరకు ప్రభు తట్టు చూస్తామండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, ఎన్నడూ మారని దేవా, మాట తప్పని మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న మా ప్రభువా, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమందు ఈ ప్రభు దినమందు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి, అంతేగాక తండ్రి మీ మందిరములో మమ్మల్ని మీ బల్ల చుట్టూ చేర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖదర్శనము చేసుకొనుటకై మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆధిక్యత కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మేము కేవలము పాపులమై ఉండగా, పాపములో చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికింపజేసి తండ్రి, మరి మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని ప్రకటించినందుకు ఎంతో వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. మరి ఆ విషయమును గమనించిన వారమై ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించులాగున సహాయం చేయము. వచ్చిన ప్రతి వారిని బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ఇంకెవరైనా దారిలో ఉన్నట్లయితే వారిని త్వరితపరిచి మా మధ్యకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రతి అంధకార శక్తిని నజరైన యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాము. నేను బలహీనుడని ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నీ సిలువ చాటును మరుగుపరచము. కేవలం మీ స్వరము మాత్రమే వినిపింపచేయము. ఆ స్వరమును వినగలిగే ఆత్మ చెవులు మాకు దయచేయము. ఆ స్వరము విని మా హృదయముతో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించులాగున కృపను అనుగ్రహించమని కొద్ది ప్రార్థన క్రీస్తు ప్రభు పేట వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కనుక ఆరాధనలోకి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్ థింగ్స్ కూడా నేర్చుకుందామండి. ఆ బేసిక్ థింగ్స్ అంటారు. అంటే ఆరాధన అంటే ఏమిటి, ఏ విధముగా ఆరాధించాలి అనే సంగతులు కొన్ని మనము చూసుకున్నట్లయితే మనము కొంచెం అర్థం సహితంగా ఉంటుంది. ఆరాధన అంటే మనం దేవునితో మాట్లాడి చెప్పడానికి వచ్చాం మనం కదండి. మన చాలా సంఘాలు ఎలా ఉంటుందంటే ప్రార్థన ఈజ్ ఆపోజిట్ ఆరాధన అని చెప్తారన్నమాట. అంటే ప్రార్థన అంటే అడిగేది, ఆరాధన అంటే ఇచ్చేది, ఈ రెండు కలపొద్దు అంటారు. వినలేదా మీరు ఎప్పుడు? విన్నారా? కానీ ప్రార్థన కూడా దేవునితో మాట్లాడేదే. ప్రార్థన కూడా ఆరాధన ఏ విధంగా జరుగుతుంది అంటే 4 విధాలుగా జరుగుతుంది. వాట్ ఈజ్ వర్షిప్ అంటే? వర్షిప్ అంటే ఏంటి అంటే ప్రార్థన కూడా దేవునితో మాట్లాడేదే. దేవునికి మన విన్నపాములు తెలియజేసుకుంటాం, దాన్ని ప్రార్థన అంటారు. విన్నపాములు ఎవరికి తెలియజేసుకుంటారు? మామూలుగా కొన్ని ఆఫీసులో కూడా విన్నపాలు పెట్టుకుంటారు, ఏదో ఇక్కడ కూడా విన్నపాలు పెట్టుకుంటారు కదా, అభ్యర్థనలు పెట్టుకుంటారు. ఎవరికి పెట్టుకుంటారు? ఆ విన్నపములు తీర్చగలే శక్తి వానికి ఉందని చెప్తే అక్కడికి వెళ్తాం, అంతే కదండి. ఎక్కడో మనకి బండి లైసెన్స్ కావాలనుకోండి, అది తీసుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవ్వము. ఎందుకు? వాడేం వేయలేడు దానికి. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆ అభ్యర్థనను స్వీకరించి దాన్ని చేయగలరు పని. అలాగే దేవుని దగ్గరికి కూడా మన అభ్యర్థన ఎందుకు తీసుకెళ్తాము? ఆయన అవసరాన్ని మనకు తీర్చగలడు అనే విశ్వాసంతో వెళ్తాం. దట్స్ వన్ వే ఆఫ్ ఆనరింగ్ గాడ్. దేవుని ఒక విధంగా అది గౌరవించడం. కనుక ప్రార్థన అంటే పూర్తిగా అడుక్కోవడమే కాదు, అది దేవుణ్ణి గౌరవించేది కూడా. బట్ దట్ ఈస్ బేసిక్, ఫండమెంటల్. ఎందుకంటే మనము ఆరాధన చేసేవాళ్ళం కన్నా ప్రార్థనలో దిట్టలం. ఎక్కువ మనకు అభ్యర్థనలే ఉంటాయి దేవునికి ఇచ్చేది బదులు. కానీ అందులో కూడా దేవునికి కొంత గౌరవం మర్యాద ఇస్తూ ఉంటాం. ఇక రెండవది థ్యాంక్స్ గివింగ్ అంటారు. థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించుట. కృతజ్ఞతాస్తులు ఎలా చెల్లిస్తాము? వెన్ వి రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందినప్పుడు, చిన్నపిల్లలకి ఎవరైనా చాక్లెట్ ఇచ్చారనుకోండి, వాడు ఏం గొప్పకుని నోట్లు వేసుకుంటాడు. ఫస్ట్ ఇంట్రెస్ట్ అదే కదా. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పక్కన ఉండి, అరే థ్యాంక్స్ చెప్పరా, థ్యాంక్స్ చెప్పంటారు. అంతేనా? మీరు ఎప్పుడు అనలేదండి అలాగా?
అన్నారు కదా. కనుక స్ట్రేంజ్ ఫేసెస్ చూడొద్దు నా వంక, నాతో కూడా కలవండి, థ్యాంక్స్ చెప్పరా అంటారు కదా అండి. అది మనం పొందినటువంటి ఒక లాభం కొరకు, ఒక ఈవి కొరకు దేవుణ్ణి వందనాలు చెప్పడం, దట్స్ బిట్ హయ్యర్ దాన్ ప్రేయర్. ప్రార్థన కన్నా కొంచెం ఆయన దగ్గర పొందాం కదా ఏదో ఒకటి. కనపండి చాలా పొందుతుంటాం, రోజు ఆక్సిజన్ పీలుస్తూ ఉంటాము, నీళ్ళు తాగేస్తూ ఉంటాము, ఫుడ్ తినేస్తూ ఉంటాం, మరేదో చేస్తూ ఉంటాం, పట్టించుకో అవన్నీ ఎక్కడి నుంచో వచ్చాయనుకుంటాం. అవన్నీ ఆయన ఇచ్చినవే. అవి ఎప్పుడే బాడీలో నేను వైద్యుని గారు చెప్తుంటాను, బాడీలో ఏదైనా అవయవము దాని యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందండి? అది పని చేయనప్పుడు తెలుస్తుంది. పని చేసినంతకాలం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ ప్రతిదీ దేవుడే నడిపించేది ఆయన మాట చేత. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో విషయాన్ని మొత్తటిని కూడా ఆయన మాట చేత నిర్వహించుచు అని ఉంది. ఆయన మాట రిలీజ్ అయితేనే కానీ ఏది పనిచేయదు, ఏది కూడా పనిచేయదు, ఫ్యాన్ కూడా తిరగదు. ప్రతిదానికి ఆయన మాట ఎప్పుడు సంవత్సరంకి ఒకసారా, క్షణక్షణం కూడా అలాగా విడుదలైతేనే కానీ విశ్వం పనిచేయదు. అటువంటి దేవుడు మనకి ఎన్నో ఈవుల్ని ఇస్తుంటాడు. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అది గ్రేట్ఫుల్ హార్ట్. ఆ కృతజ్ఞత భావం అనేదే దేవునికి ఆరాధన, ఆయనకి థ్యాంక్స్ చెల్లించడం. ఇక మూడవది ఉంది, మూడవది దానికన్నా ఎక్కువ, దాన్ని ప్రైజ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో స్తుతి అంటారు. స్తుతి అనేది దేని గురించి స్తుతి చేస్తాం? ఇవన్నీ మామూలుగా లూజ్గా వాడేస్తుంటాం మాటలు, కానీ దాని అర్థం పట్టించుకోం కదండి మామూలుగా. ప్రైజ్, స్తుతి. కీర్తనలో 2 కీర్తనలోనే బ్లెస్సెడ్ అని ఉంది ఇంగ్లీష్లో. 1వ కీర్తన ఒకటి, 32వ కీర్తన ఒకటి, బ్లెస్సెడ్ అని. దాన్ని కూడా అది కూడా ప్రైజ్ కింద వస్తుంది. తెలుగులో సన్నుతించేదమో అని ఒక మాట ఉంది. సన్నుతించేదను ఎల్లప్పుడు అని పాడతాం కదా. ఆ సన్నుతించేదానికి స్తుతి చెల్లించడానికి తేడా ఏంటి? రెండో ఒకటే ఆల్మోస్ట్. ప్రైజ్ అనేది దేన్ని చేస్తామంటే ఆయనకు గుణగణాలని మనం స్తుతిస్తాం. గుణగణాలు ఎలా తెలుసుకుంటాం? ఆయన చేసిన పనులను బట్టి. ఇప్పుడు ఎవరైనా మన చాక్లెట్ ఇచ్చారనుకోండి, ఇస్తే ఏమవుద్ది, చిన్నపిల్లలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడల్లా అంకుల్ చాక్లెట్ ఇచ్చాడేమో అని అంటే, అంకుల్ చాక్లెట్ ఇచ్చే అంకులు అని వాళ్ళకు ఒక బుర్రలో ఒక ముద్ర పడిపోద్ది అనమాట. దేవుడు అయితే ఎప్పుడైతే మనకి ఈవుల్ని ఇచ్చాడో, ఈవులు ఇస్తూనే ఉంటాడు ఆయన ఇచ్చిన ఈవుని మనం గ్రహించామనుకోండి, అప్పుడు మనకేం తెలుస్తుంది? ఆయన ఈవులను ఇచ్చేవాడు అనే ఒక దేవుని లక్షణాన్ని మనము తెలుసుకుంటాం. అందుకే ఆయన నా రక్షణ, నా కోట, 18వ కీర్తనలో దావీదు ఎన్ని మాటలు పనికాడండి. ఆయన నా కేడము, నా రక్షణ దుర్గము, నా కోట, నా అండ, నా బండ, ఇవన్నీ మాటలు ఏంటి? ఆయన అనుభవించాడు. ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు కాబట్టి అన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు అనమాట. అంటే ఆయన యొక్క గుణగణాలని వ్యక్తిగతమైనటువంటి అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. కనుక దేవుని యొక్క గుణగణాలని మనము ఎప్పుడైతే మనము దాన్ని హెచ్చింపజేస్తూ ఉంటామో దాన్ని ఏమంటారు? స్తుతి. వి ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ యాట్రిబ్యూట్స్. ఆయన లక్షణాల కొరకు మనము ఆయన్ని స్తుతి చెల్లిస్తాం. ఇక 4వది చాలా ఉత్తమమైంది, అదేంటంటే వర్షిప్. వర్షిప్ అంటే ఆరాధన. ఆరాధన దేనికి చేస్తాము? వ్యక్తిగతమైన సంబంధం. ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఆరాధన చేస్తాం. అందుకే వర్షిప్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో వర్త్షిప్. నువ్వు అర్హుడవు వ్యక్తిగతంగా. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసుప్రభువు తిరిగి లేచిన తర్వాత అక్కడికి మొట్టమొదట వెళ్ళింది స్త్రీలు. ఆ స్త్రీలలో ఒక లీడర్ కూడా ఉంది, ఆమె పేరు మగ్దలేనే మరియా. ఆమె యేసుప్రభువు వారిని చూసి తోటమాలనుకుంది. అనుకొని ఏమంది? అయ్యా యేసుప్రభువు శవాన్ని తీసుకెళ్ళిపోయావా శరీరాన్ని, నాకు ఇచ్చేసి నేను పట్టుకుపోతాను, ఇది బ్యాగ్లో పెట్టుకెళ్ళిపోయినట్టు. అలా కాదు కదా. యేసుప్రభువు వారు గమనించాడు, ఆమెకి చాలా ఎమోషన్ ఉంది. ఆమె యేసుప్రభువు వారిని చాలా గౌరవించింది, ఆమె గొప్ప బోధకుడు అనుకుంది. కానీ ఒక్కటి సింగిల్ మిస్టేక్, ఏదో ఒక్క లింక్ ఒకటి ఉండిపోయింది.
యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, అది ఒక్కటే మాట. ఏమన్నారు? మరియా అన్నాడు. అంటే మరియా అంటే మరియా అనలేదు, ఏమన్నాడు? అది వేరే టోన్లో అన్నాడండి. మరియా అన్నాడు అన్నమాట. ఏంటి ఇంతకాలం వండిన తోటమాల అనుకుంటావా, మరియా అన్నాడు. ఆ టోన్ అర్థమైపోయింది ఆవిడికి. వెంటనే ఏం సమాధానం చెప్పింది? రబ్బోనీ అంది. మై గ్రేట్ మాస్టర్, నా గ్రేట్ మై అదొనాయ్ అనే మాట పలికింది. మై, ఆ మై అనేది అంతమందికి లేదు, అప్పుడు వచ్చింది మై అనేది. ఒక వ్యక్తిగతంగా యేసు ప్రభువు ఎవరో అర్థమైపోయింది ఆయనకి, ఆవిడికి. మరణాన్ని గెలిచి బయటకు లేచాడండి, ఎవరూ చేయలేదు అలాగా. మరణమును గెలిచి ఆయన వేరేలాగా ఉన్నాడు, ఇప్పుడు మహిమ శరీరంలో ఉన్నాడు. ఇంకో ఉదాహరణ చెప్తే అదే అధ్యాయంలో తోమా అని ఒక ఆయన ఉన్నాడు. తోమా అనగా దిదుమ అనబడిన తోమా. తోమా దిదుమ రెండు ఒకటే, ఒకటి గ్రీక్ ఒకటి లాటిన్. దాని అర్థం ఏంటంటే ద ట్విన్ అని, అంటే కవలవాడు. ఆయనకి కవలవాడు మెంటాలిటీయో, కొంతమంది కవలవాడు మెంటాలిటీ కాదు, ఆయన యేసుప్రభు అలా ఉంటాడు, అందుకని ఆయనకి యేసుప్రభు టిన్ అని పెట్టారు పేరు అని. ఏమైనా కానీ యేసుప్రభు లేచినప్పుడు ఆదివారం ఆయన అక్కడ లేడు, ఎందుకంటే ఆయన సైంటిఫిక్ మ్యాన్, ఆయన సైంటిస్ట్. తోమా ఎవరు? సైంటిస్ట్. ఆయన మర్చిపోద్దండి, మన దేశానికి సువార్త పట్టుకొచ్చింది ఆయనే, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే ఐ హ్యావ్ నో సఫిషియంట్ ఎవిడెన్స్ ఆఫ్ హిస్ రెజరెక్షన్ అన్నాడు. వాళ్ళు వచ్చి శిష్యులు చెప్పారు, యేసుప్రభు లేచాడు, మాకు కనపడ్డాడు, నువ్వు బిస్కొట్టేసావు, మీ ఊరు వెళ్ళిపోయావు అంటే, లేదు నాకు సరిపోదా ఎవిడెన్స్, ఐఎమ్ ఏ సైంటిస్ట్, యు ఆర్ జస్ట్ ఆర్డినరీ ఫిషర్మెన్, మీకు ఎవిడెన్స్ ఎక్కర్లేదు, నాకు కావాలా అన్నాడు అన్నమాట. ఓహో, యేసుప్రభు ఓహో అన్నాడు. అక్కడి నుంచి మొదటి ఆదివారం మళ్ళీ కనపడ్డాడు ఆయన కోసమే. శిష్యులకు కనపడి, తోమారా ఇప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టు, వేలు ఇక్కడ పెట్టు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమన్నాడు. ఆయన కమాన్ వెరీ లెట్ మీ బ్రింగ్ మై టెలిస్కోప్ అండ్ మై మైక్రోస్కోప్ అండ్ ఆల్ స్కోప్స్ టు చెక్ యువర్ వూండ్స్ అన్నాడా? అనలేదు. ఏమన్నాడు ఆయన? మై లార్డ్ అండ్ మై గాడ్ అన్నాడు. అంత ఒక్కసారి అరిశాడు, నా ప్రభువా. ఆ మై అనేది ఏర్పడింది, అప్పుడు కానీ ఏర్పడలేదు, అని తెలియలేదు. యేసు ప్రభు వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం, ఒక వ్యక్తిగతమైన సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఆరాధన వస్తుంది. మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చాం? ప్రార్థన చేయడానికి వచ్చామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చామా? స్తుతి జీవితం పాడడానికి వచ్చామా? ఆరాధన చేయడానికి వచ్చామా? మరి ఆరాధన అంటే ఇవన్నీ యేసుప్రభు దేవునిని గొప్ప చేయడమే. కానీ ఆరాధన మట్టుకు అది ఉన్నతమైంది. అది మనకి దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని ఆ వ్యక్తిగత సంబంధం కోసమే దేవుడు మనల్ని చూసేది. ఎందుకంటే మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే, తన కుమారులుగా స్వీకరించడానికంట యేసుప్రభుని బలిగా అర్పించాడు. కుమారులుగా స్వీకరించడానికి అంటే ఒక తండ్రి కుమార సంబంధం ఏర్పడడానికి తన సొంత కుమారుని శిలువను ఎక్కించాడు. కనుక ఆ వ్యక్తిగతమైన సంబంధం దేవునితో ఎప్పుడైతే ఏర్పాటు అవుతుందో అప్పుడు హృదయాన్ని దారపోస్తాం. ఇది వాట్ ఈజ్ వర్షిప్ అనేది. నో హౌ టు వర్షిప్, ఏ విధంగా వర్షిప్ ఆరాధన చేయాలంటే మనం ఒక చిన్న పోర్షన్ దగ్గరికి వెళ్దాం. మన అందరూ చదివి తెలిసింది అది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి ఒక ఊరు కనపడుతుంది, దాన్ని సుకార్ అంటారు. అది సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఊరు. ఆ ఊరికి యేసుప్రభు వారు వెళ్ళవలసి వచ్చెను అని ఉంది అక్కడ 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో. అలాగే కరెక్టేనండి. యూదులు వెళ్ళరు అసలు, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఈయన వెళ్ళవలసి వచ్చిందంటాడేంటి? కంపల్సరీ అనమాట. యేసుప్రభు వారు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఈ స్త్రీ కోసం. ఆయనకు ముందే తెలుసు ఆ స్త్రీ ప్రభు బిడ్డ కావాలని. కనుక మన మధ్యలోకి యేసుప్రభు వారు రావలసి వచ్చాను. ఎందుకు? మనం ఎవరూ ఆయనకు ఆరాధించాలో లేదో తేల్చుకోవడానికి అనమాట. కనుక ఆమె స్త్రీ దగ్గరికి వచ్చి నీళ్ళు అడిగాడు. ఆమెమో, నువ్వు యూదుడు నీళ్ళు అడుగుతున్నావేంటి? నాకు మామూలుగా అడగరు కదా, అసలు దగ్గరికే రారు, నీళ్ళు అడుగుతున్నావేంటి?
అంటే అమ్మా నువ్వు అసలు నేను ఎవరో తెలిస్తే నువ్వు నీళ్ళు అడుగుతావు, నేను నీళ్ళు ఇస్తాను, నేను నిత్యజం అయిపోద్ది అన్నాడు. అరే నీకు బకెట్ లేదు, చేదుకుంటాకి ఏమీ లేదు. చూడండి అక్కడ అంతా మాట్లాడుకున్నారు కదా, ఒకళ్ళు నీళ్ళు ఇచ్చింది లేదు, ఒకళ్ళు తాగింది లేదు అక్కడ. అది కాన్వర్సేషన్. ఆ స్త్రీ కోసం ఆయన మాట మొదలెట్టాడు. ఇవన్నీ చెప్తుంటే ఆమె ఏమైనా నీళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటే, సరే నీళ్ళు కావాలా, వెళ్ళి మీ ఆయన తీసుకురా అంది. అని చెప్పాడు ఆయన. ఆమె ఏమంది, నాకు భర్త లేరంది. నువ్వు చెప్పింది సత్యమే, నీకు ఇంతమంది 5 ఉంటే ఇప్పుడు ఉన్నవాడిని భర్త కాదా. ఒక్కసారి ఆమె స్టన్ అయిపోయింది. నా బయోగ్రఫీ అలా తెలిసింది, కానీ అప్పుడు ఆధార్ కార్డులు లేవు, ఏం లేవు. ఈయన ఆధార్ కార్డులు కూడా లేదు, ఎట్లా తెలిసింది దీనికి. వెంటనే ఏం చేసింది ఆమె, 19వ వచనంలో చూడండి. చాలు. ఆమె టాపిక్ మార్చిందండి. ఈ వ్యక్తిగత విషయాన్ని అడిగేటప్పటికి ఆమె వెంటనే ఎటుపోయింది, ఆరాధన సేవ వెళ్ళిపోయిందనమాట. టాపిక్ మార్చేసింది. నాకులాంటోడైతే అక్కడ ఉన్నాడు అనుకోడు, టాపిక్ మార్చకని చెప్పేవాడిని, తర్వాత మాట్లాడదామని, ముందు నీ సంగతి తేల్చనేవాడు. కానీ యేసుప్రభు వారి, జీసస్ క్రైస్ట్ అపాలజెటిక్స్ అంటారు. యేసుప్రభు వారి యొక్క డిఫెన్స్ ఆఫ్ ద గాస్పల్ అది ఎలా ఉంటుందంటే చాలా వింతగా ఉంటుంది. హీ వెంట్ అలాంగ్ విత్ హెర్ ఇన్ డిస్కషన్. ఆమెతో ఏం మాట్లాడుతున్నా అలాగే వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు, సాధారణంగా ఎవరికైనా ఒప్పించే ముందు, అంటే యేసుప్రభుని ఎరగవని ముందు చెప్పినప్పుడు, సువార్త చెప్పినప్పుడు ఏమంటారంటే, డైలాగ్ కంట్రోల్ మన చేతిలో ఉండాలంటారు. టాపిక్లు మార్చేస్తారు అట్టేపోళ్ళు, మనం మళ్ళీ మార్గానికి తీసుకొని రావాలి అని. యేసుప్రభు పెద్ద వాడలేదు. ఏమన్నాడు, ఆమె ఆరాధన గురించి చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, వాళ్ళ ఆరాధన సమరయుల ఆరాధన. అది ఎక్కడుంటుంది, గెరీజియం అనే మౌంట్ ఉంది వాళ్ళకి, ఒక కొండ. దాని మీద దేవాలయం ఉంది వాళ్ళకి. ఆ దేవాలయంలో వాళ్ళ దేవుడిని ఆరాధిస్తారు. ఈ సమరయులు అనేవాళ్ళు సంకరజాతి, తెలుసు కదా. సమరయులు ఎందుకు అలా దూదులు పెట్టుకోరు వాళ్ళతో అంటే, ఆ నార్దర్న్ కింగ్డమ్ అంటే ఉత్తరాన 10 గోత్రములు కలిగిన ఇస్రాయేల్ దేశాన్ని సార్గన్ II అనే అశూరియ రాజు ఓడించినప్పుడు అక్కడ వాళ్ళందరినీ తీసుకుపోయాడు ఎక్కడికో. అక్కడ కొంతమందిని మిగిల్చాడు, వేరే దేశం వాళ్ళు తీసి ఆడ పెట్టాడు. సో వీళ్ళందరికీ కలిగి పుట్టినవాళ్ళు అనమాట వీళ్ళు. ఇది యూదులు ప్యూర్ జ్యూస్ కాదు. కానీ వాళ్ళ ఆ ల్యాండ్ యొక్క అక్కడున్న ఆచార వ్యవహారం ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, మొట్టమొదటి 5 పుస్తకాలు బైబిల్లో, టోరా అంటారు దాన్ని, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు, అది కూడా వాళ్ళ టెక్స్టులు సరైనవి కాదు, కరప్టెడ్. అలాంటివి తీసుకొని అదే వాళ్ళు మత గ్రంథం కింద తీసుకొని వాళ్ళు అనుకున్న దేవుడిని దేవాలయంలో వాళ్ళు ఆరాధిస్తూ, మా దేవుడే కరెక్టు, మా బుక్కే కరెక్టు అంటున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అమ్మ ఒక గడి వస్తుంది, ఆ గడిలో ఈ పర్వతం అంటే గరీజిం పర్వతం మీద కానీ యెరూషలేం పర్వతం మీద కానీ ఆరాధన చెయ్యరు. ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడు 2 ఆరాధన స్థలాలు కనపడుతున్నాయి, ఒకటి గెరీజిం పర్వతము, మరొకటి యెరూషలేం. ఈ ఇప్పుడు 2 రకాల ఆరాధనలు చెప్తాయి. గెరీజిం పర్వతంలో బాగా ఇంట్రెస్ట్, వాడికి ఎంత జీలుందో, చాలా జీలుంది వాళ్ళ యొక్క మతానికి. కనుక మేము ఇలా ఆరాధన చేస్తాం, మీరేమో అది ఎక్కడ కరెక్ట్ అంటారు, మేము ఇది కరెక్ట్ అంటాం, ఏది కరెక్ట్ అని అడిగితే ఇప్పుడు అర్థం ఏంటంటే, గెరీజిం పర్వతం వాళ్ళకి చాలా స్పిరిట్ ఉంది, ఆత్మ ఉంది వాళ్ళకి. అంటే ఆ జీల్, ఆరాధించాలనేటువంటి ఉత్సాహం ఉంది, కానీ ట్రూత్ లేదు, సత్యము లేదు. అది కరప్టెడ్ సిస్టమ్, దేవుడు చెప్పింది కాదు అది. యెరూషలేం పట్టణానికి వద్దాం, అక్కడేముంది? సత్యం ఉంది వాళ్ళ దగ్గర, వాక్యం ఉంది, కరెక్ట్ వాక్యం. యేసుప్రభు వారు దేవుడు రాయించిన గ్రంథమే ఉంది, పాత నిబంధన గ్రంథం. కానీ అక్కడ ఏం లేదు, ఆత్మ లేదు, జీల్ లేదు. వాళ్ళంతా ఊరికే ఆచార వ్యవహారంగా, రిచువలిస్టిక్, కేవలము ఆచార వ్యవహారాలుగా చేపిస్తున్నారు. అక్కడంతా డబ్బులు మారుస్తూ ఉంటారు, అన్ని అనిమల్స్ అమ్ముతూ ఉంటారు. అక్కడ పెద్ద గుండా ఉన్నాడు, అక్కడ అన్న అంటారు పేరు.
ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మరీ గోండా చూడండి, అక్కడ ఈ రోమా ప్రభుత్వం వాళ్ళే ప్రధాన యాజకుడిని నియమిస్తారు, వాళ్ళకి అధికారం వాళ్ళకే ఉంది. వీడితో పడలేక ఇవాడు అల్లుడిని తీసుకొచ్చి పెట్టారు, కయప అనేవాడిని. అక్కడ ఏముంది? సత్యం ఉంది కానీ ఆత్మ లేదు. గెరీజియంలో వాళ్ళకి ఆత్మ ఉంది, అంటే స్పిరిట్ ఉంది కానీ సత్యం లేదు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఎప్పుడు మనం చదువుతుంటాం కదా 24వ వచనంలో, గాడ్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఆత్మను ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ కూడా రెండు పెట్టి ఆరాధించాలి. అది ఆరాధన అంటే, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉంది. ఇప్పుడు మనం ఇదంతా ఒకళ్ళు పరిచయమేనండి, అంటే కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు. మా సంఘంలో అయితే 20 to 30 minutes కానీ ఎక్కువ ఇవ్వరు ఆరాధనకి. ఇప్పుడు మీరు 45 minutes ఇచ్చారు కాబట్టి ఇంకొక నాకు 15-20 నిమిషాలు ఉంది. మనం చదివినటువంటి భాగం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ. ఇప్పుడు ఈ భూమి మీద ఆత్మతోనూ సత్యముతోనూ అంటే మీరు గెరీజియంలో సగమే ఉంది, యెరూషలేములో సగమే ఉంది. అసలుది ఆత్మతోనూ సత్యముతో. ఇదేమంటారు? అసలు ఆరాధన అంటే అసలు ఒరిజినల్ ఎక్కడ జరుగుతుందో అక్కడ పోవాలా. ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. కనుకనే ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో పరలోకంలో జరిగే ఆరాధన మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి భూమి మీద జరిగేదేంటి? నకలు. అక్కడ అసలు ఇది. మనం అంతా ఇంకా శరీరంలో ఉన్నాం, భూమి మీద ఉన్నాం కాబట్టి అలా చేయలేం. కానీ ఇది నకిలీ అయితే కాదు, నకిలీ కూడా ఉన్నాయి ఈ లోకంలో, నకిలీ ఆరాధనలు కూడా ఉన్నాయి. కానీ మన నకలు అంటే వీఆర్ ట్రైంగ్ టు ఇమిటేట్ ద ఒరిజినల్ వన్. అసలైనటువంటి ఆరాధనని మనం చూసి పాఠాలు నేర్చుకొని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి సిద్ధపడి వచ్చినాం. అది అలాగే చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మన పరలోకానికి వెళ్ళాం అనుకోండి, మనం వెళ్ళలేం. కనుక మనం 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాన్ని పైకి రా అన్నాడు దేవుడు. కమ్ అప్ హియర్. పైకి వెళ్ళాడు ఆయన. పైకి వెళ్ళిన తర్వాత ఆయనకు చూపించాడు. పరలోకంలో ఉన్నదన్నట్టు మనకు చెప్పితే ఒక్క అక్షరం కూడా అర్థం కాదు. ఎందుకు? దిస్ ఏ డిఫరెంట్ డైనమిక్స్. అవి డిఫరెంట్ డైనామిక్స్ అంటే తెలుగులో ఏమంటారు అంటే తత్వం కలిగింది, డిఫరెంట్ తత్వం కదండి. ఉదాహరణకి యేసుప్రభు వారు, మనమంతా 3 dimensional పీపుల్. 3 dimensional తెలుసా మీకు? 3 పక్కన ప్రమాణం కలిగినటువంటి వ్యక్తులం. X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అని. అంటే ఎత్తు, పొడవు, లోతు 3 ఉంటాయి మనకి ఈ భూమి మీద, అంతేనా? యేసుప్రభు వారు నరావతారుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా అవన్నీ ఉన్నాయి కదా. కానీ ఆయన చెప్పే మాటలు వేరేగా ఉండేవి. కనుక వాళ్ళు ఆయన నమ్మలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మై ఫాదర్ వర్కెత్ హిదర్టు అండ్ ఐ వర్క్. నా తండ్రి ఇంతకుముందు పని చేస్తూ ఉన్నాడు, నేను అదే పని. వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కాకపోయినా. వెంటనే రాళ్ళు తీశారు కొట్టడానికి. ఎందుకు? నువ్వు మనిషి అయ్యి ఉండి నువ్వు తండ్రి దేవునితో సమాధానం పోల్చుకుంటున్నావు ఏంటి? ఆయన చేయడం పని నీ పని ఒకటేనా? ఎందుకు? అంతకుముందే ఆయన ఒక అవిట్టుబాటుని బాగు చేశాడు అక్కడ 5వ అధ్యాయంలో గోనేరు దగ్గర. వాళ్ళు అంత ఆశ్చర్యాన్ని గమనించకుండా నువ్వు సబ్బాధ్యనాన్ని ఎందుకు చేస్తున్నావు? ఇదే ఫైటింగ్ అనమాట. ఆయన ఏం చెప్పాడు అలాగే అర్థమైంది. మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనం నుంచి చూసినట్లయితే, నేను అబ్రహాముకు ముందే ఉన్నానన్నాడు. అబ్రహాముకు ముందే, అది రాంగ్ లాంగ్వేజ్, రాంగ్ గ్రామర్, బట్ కరెక్ట్ థియాలజీ. గ్రామర్గా ఏమని చెప్పాలా? నేను అబ్రహాం ముందే ఉంటిని అని చెప్పాలా, కానీ ఉన్నాను అంటాడు. వాళ్ళు వెంటనే ఏం చేశారు? ఏముంది అక్కడ? రాళ్ళు తీశారు ఆయన కొట్టడానికి. ఎందుకు? నువ్వు పట్టుమని చూస్తే 50 సంవత్సరాలు కూడా లేదు నీకు, చూస్తుంటే నీకు అంత వయసు. అబ్రహాం ముందే ఉన్నానంటావేంటి? అర్థం అవట్లేదు ఆయనకి, వాళ్ళకి మాటలు. ఆయన కార్యాలు చూసేమో వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఆయన మాటలు మట్టుకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఆయన ఏమన్నాడు? నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామన్నాడు. వెంటనే మళ్ళీ రాళ్ళు తీశారు చంపేయడానికి. ఏంటి? తండ్రితో నువ్వు సమానుడువా? చూస్తేనే మనిషిలాగా ఉన్నావు. కానీ ఆయన మనిషి, మామూలు మనిషి కాదు, వాళ్ళకి అది తెలియదు. అలాగా
మనము 3 డైమెన్షన్లో ఉన్నవాళ్ళం. అందుకే యేసుప్రభు వారు కూడా మిగతా వాళ్ళకి కనపడ్డాడు వాళ్ళకి. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఆయనకు డైమెన్షన్స్ పెరిగినాయి. అంటే ఆయన యొక్క ప్రమాణ శక్తి పెరిగింది. దాంతో ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఆ సమాధి నుంచి బయటకు వచ్చేయగలడు. రాయం తీయక్కర్లే ఆయనకి. తలుపులు మూసుంటే లోపలికి వచ్చేయగలడు. ఈ హ్యాస్ మోర్ దాన్ 3 డైమెన్షన్స్. మనం ఒకరోజు మనం ఆ స్టేట్కి వెళ్తాం, మర్చిపోవద్దు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం ఆయన చూతుము కనుక ఆయనను పోలి అటువంటిది మనకి ఇస్తాడన్నమాట. అలాంటి పరలోకపు సంగతులు మనకి చెప్తే ఒక్క మాట కూడా అర్థం కాదు. కనుక ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలండి? మామూలుగా మనం అర్థం చేసుకునే మాట చెప్తాను. ఇప్పుడు నేను ఏదైనా మెడికల్ సంగతి, వైద్య సంగతి, రోగం సంగతి మీకు వివరించి చెప్పాను అనుకోండి, మెడికల్ టర్మ్స్లో మీకు ఒక్క మాట కూడా అర్థం కాదు. ఎవరో కంప్యూటర్ స్పెషలిస్ట్ ఉన్నారు, కంప్యూటర్ లాంగ్వేజ్లోనే మనకు చెప్పాడు అనుకోండి, కంప్యూటర్ తెలియని వాళ్ళకి ఒక్క మాట కూడా అర్థం. అప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలా? సింబల్స్ వాడాలా, పోలికలు, సింబలిజం అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అందుకే ప్రకటన గ్రంథంలో అన్ని సింబల్స్ ఉంటాయి. సింబల్స్, ఆ సింబల్స్లో నుంచి మనం అర్థం తీసుకోవాలి. 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఒక మృగం కనపడుతుంది. దానికి 10 తలకాయలు 7 కొమ్ములు 10 హెడ్స్ అండ్ 7 హార్న్స్ అని ఒక బీస్ట్ కనపడింది. ఉందా? అలాంటి మృగం ఒకటి ఉంది. అలాంటి మృగాన్ని ఎప్పుడైనా చూసారా భూమి మీద? కనీసం ఫోటోలో, ఫోటో అంటే ఉన్న వాస్తవికంగా ఉన్న మృగం ఎక్కడ ఉందా అలాంటిది? 10 తలకాయలు 7 కొమ్ములు లేవు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? అలాంటివి చదివినప్పుడు, ఓహో ఇది నిజంగా ఇది సింబల్, ఇది ఒక సూచనను తెలియచేసే ఒక వర్ణన. కనుక అందులోంచి మనం ఏది నేర్చుకోవాలని బయటకు లాగాల. అట్లాంటిది ఇక్కడ కూడా. ఎందుకు చెప్తున్నా అంతా మనం పరలోకానికి వెళ్ళి అసలైన ఆరాధన ఎలా ఉందో చూద్దామని కోరికతో, ఉత్సాహంతో మనం వచ్చాం. ఆ విధంగా ఆత్మతో, సత్యంతో ఆరాధించాలని. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కొన్ని మాటలు చెప్తారండి, ఎందుకంటే సమయం లేదు. మనకి ఆరాధనకు అవసరమైనటువంటి వచనాలు చెప్తాం మీకు. ఆయన పరలోకానికి ఎక్కిపోతే పరలోకంలో అన్నీ మర్మయుక్తమైన సింబల్స్ కాదు, కొన్ని మనకు అర్థమయ్యే కూడా ఉంటాయి. అది అలాగే తీసుకోవాలి అర్థం. ఇక్కడ చూడండి 2వ వచనంలో అక్కడ సింహాసనం ఉందంట పరలోకంలో. సింహాసనం ఎప్పుడు చూసారా? కనీసం ఫోటోలో చూసుంటారుగా, చూడలేదా? సాలార్జంగ్ మ్యూజియం మీరు పోలేదా? హైదరాబాద్ పోతే పోయి ఉంటారుగా. చాలా చోట్ల సింహాసనాలు ఉంటాయి, ఇంకా పెట్టి అలా ఎగ్జిబిషన్లో పెడతారు. ఆ దినాల్లో రాజులు ఉండే సమయంలో వాళ్ళు సింహాసనాల మీద కూర్చొని ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అంతా ప్రభుత్వ అధికారులు కాబట్టి లోపల ఏసీ రూమ్లో కూర్చుంటారు, అంతే కదా. కానీ ఆ దినాల్లో వాళ్ళు సింహాసనం మీద కూర్చునేవాళ్ళు. కానీ సింహాసనం అనేది ఒకటి ఉండింది భూమి మీద. అలాగే ఇప్పుడు పరలోకంలో ఒక సింహాసనం కనపడుతుంది. ఆ సింహాసనం అంటే దేనికి సాదృశ్యం? ఒక రాజ్యానికి, రాజ్యాధికారానికి, సుప్రీం పవర్కి సూచన. కనుక ఆ సింహాసనం మీద ఒకడు కూర్చున్నాడంట. ఇప్పుడు ఆ సింహాసనం కూర్చున్న ఆయన గురించి వర్ణన ఉంది ఇక్కడ 3వ వచనంలో. చెప్పండి, చదవండి. చాలండి. ఇప్పుడు ఆ ఉన్నవాడు వర్ణన ఉంది. ఇప్పుడు ఈ వర్ణన మనం తెలుసుకోవాలి అంటే సిస్టర్స్ని అడగాలి నేను, ఎందుకంటే ఇవన్నీ రాళ్ళు. మీకు రాళ్ళు తెలుసండి? ఇప్పటిని చూసారా? గోమేధికము, టోపాస్, ఎమెథిస్ట్, ఎమరల్డ్, ఇవన్నీ చూసారా మీరు? అలా ప్రశ్న నామకు చూస్తారంటే చెప్తారండి. చూసారో లేదో చెప్పండి. ఎవరు చూడలే, చాలా అదృష్టవంతులు. అంటే నాకు ఈజీ చెప్పడం. ఇప్పుడు ఇక్కడ ఒకటి సూర్యకాంతపు రాయి ఉంది, జాస్పర్ స్టోన్ అన్నాడు ఇంగ్లీష్లో. అది సైంటిస్ట్ ఏం చెప్తారంటే అది ఏం కాదు, డైమండ్ అని. అంటే ఒక వజ్రంలోంచి కాంతి ప్రవేశిస్తే, అది విశ్లేషిస్తే ఆ టైపు నుంచి బయటకు వస్తే మనం చూడలేం దాన్ని, అంత బ్రైట్నెస్ ఇస్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? ఆయన ఎవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. అంటే ఆయన చాలా తేజోవంతుడు. ఎందుకు ఇప్పుడు
సూర్యుని మనం డైరెక్ట్గా చూడగలమా? చూడలేము కదండి. సూర్యుడు దేవుడు సృష్టించిన అనేక నక్షత్రాలలో చిన్న నక్షత్రం. ఈయనకు మించిన నక్షత్రాలు ఉన్నాయి విశ్వంలో. ఆ చిన్న నక్షత్రాన్ని మనము చూడలేం. మరి ఆ సృష్టించిన వాడు ఎంత తేజస్సులో ఉండొచ్చు ఏమో. దీనికన్నా మటుకు చాలా రెట్లు తేజస్సు, ఎవరునూ సమీపింపరాని తేజస్సు. ఎందుకు ఇక్కడే సూర్యుడికే సమీపించలేం. ఈ భూమి కనుక కొన్ని కిలోమీటర్లు సూర్యుడి దగ్గరికి వెళ్ళిందంటే అంత ఆపరేట్ అయిపోద్ది, అంత టెంపరేచర్ పెరిగిపోద్ది. ఇప్పటికే అసలు ఈ ప్రదేశంలో ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం ఎండాకాలంలో. అటువంటిది ఇది ఎవరికి సూచిస్తూ ఉంది? సూర్యకాంతపురాయి దేవుని తేజస్సులో ఉన్నటువంటి దేవుని సూచిస్తూ ఉంది. ఎవరునూ సమీపింపలేరు, ఆయనంత శక్తిమంతుడు. ఆయన మరి ఎలా కనపడ్డాడు? కొంచెం రాళ్ళు మారుస్తానండి నేను మనకు అర్థం కావడం కోసం. ఆయన ఇప్పుడు మరకతంలాగా అయిపోయాడు. మరకతము అంటే ఎమరాల్డ్ ఇంగ్లీష్లో, మరకతం అని తెలుగులో. ఎప్పుడైనా చూసారా మరకతం? సిస్టర్లు మై బ్రదర్స్ అయితే చూసారు, లేదు సిస్టర్స్ అనే తెలవాలి. ఏ రంగులో ఉంటుంది అది? తెలుగులో పచ్చ అని కూడా అంటారు. చూసారా? చూడలేదా? ఏ రంగులో ఉంటుంది? అన్ని మాటలు వచ్చిందంటే నాకు ఏ రంగో తెలియట్లేదు. ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఆకుపచ్చ దేనికి సాదృశ్యం? భూమికి సాదృశ్యం, మనిషికి సాదృశ్యం, అంతే కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్లో చూడండి, ఎర్త్ అనేది ఏ రంగులో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. అది భూమికి సాదృశ్యం. ఎవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించే ఈ దేవుడు భూమి మీదకి వచ్చాడు. అది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని మనుషుని పోలికగా పుట్టాడు. తర్వాత దాసుడయ్యాడు. తర్వాత శిలువ మరణము పొందినంతగా ఎన్ని స్టెప్పులు దిగాడండి? అక్కడే ఉంది, లెక్క పెట్టండి. మొదట దేవుని సమానంగా ఉన్నాడు. తర్వాత మానవుడయ్యాడు, రిక్తుడు అంటే తన యొక్క మహిమను పక్కన పెట్టి ఒక కన్యక గర్భంలో ధరించి బయటకు వచ్చాడు మనిషిలాగా. పశువుల తొట్లో పడుకోబెట్టారు. మూడవదిగా ఆయన ఒక దాసుడైపోయాడు. దాసుడు అంటే మనకి ఇప్పుడు తెలియదు. ఆ దినాల్లో దాసుడు అంటే స్లేవ్ అంటారు, బానిస. వానికి ఏమి హక్కులు ఉండవు, ఏం పని చెప్తే అది చేయాలి. ఒకవేళ పని చేసేటప్పుడు వాడు చచ్చిపోతే వాడికి ఏం ఉండదు, తీసి అవతల పడేస్తారు. అటువంటి పరిస్థితి అది. వాడు తన బానిసత్వం నుంచి విడిపించుకోలేడు, ఎవరో చెల్లించాలి ఆయనకి. నాలుగవదిగా శిలువ మరణము పొందినంతగా. శిలువ ఎవరికి వేస్తారు? దారుణమైనటువంటి పనులు చేసిన నేరస్తులకి వేస్తారు శిలువ మరణం. ఈజ్ బికేమ్ ఏ క్రిమినల్ లాగా తగ్గించుకున్నాడు. అది ఆయన తగ్గింపు అంటే. సూర్యకాంతం నుంచి, అందుకే 3వ స్టోన్ ఏముంది? పద్మరాగము ఉంది అక్కడ. పద్మరాగం అంటే ఎలాగుంటుంది ఏమో తెలియదు. సార్డియస్ స్టోన్, అది రక్త వర్ణము కలిగినటువంటి రాయి, ఎర్రగా ఉంటుంది. అది ఒక బలికి సాదృశ్యమైనటువంటి రాయి. యేసుప్రభు వారు తన రక్తమును చిందించాడు ఇక్కడ. ఆయన రక్తము చిందించకుండా మనకు పాప క్షమాపణ లేదు. రక్తము చిందించాలంటే శరీరం కావాలి. శరీరం ధరించుకోవడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారము తండ్రితో చెప్తున్నాడు, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆయన శరీరధారుడిగా ఎందుకు వచ్చాడు అంటే బలి పశువు అవడానికి. బలి పశువుకి శరీరం ఉంటుంది, అది రక్తం చిందించాల, అప్పుడు కానీ మన పాప క్షమాపణ లేదు. కనుక పరలోకములో ఆరాధనకు పాత్రుడెవరు? ఈ సింహాసనాసీనుడు. ఆయన ఎవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. మన కొరకు ఆయన మరకతమై పద్మరాగం అయిపోయాడు. కనుకనే ఇంకా చూసినట్లయితే ఇవన్నీ చాలా మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు చెప్తాం మీకు. అక్కడ 4 జీవులు ఉన్నారు సింహాసనం మధ్యను చుట్టూ కూడా. 4 జీవుల్లో అన్నీ ఒకలా లేవు. ఇవి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపుల్లాగా పోలి ఉన్నాయి. ఇవి వీరికి ఒక్కొక్కరికి ఒక ఫేస్ ఉంది. ఒకరికేమో సింహపు ముఖం కలిగి ఉంది,
అది రాజరికానికి గుర్తు, ఆయన రాజు. రెండవదిగా చూసినట్లయితే ఆయన ఒక దూడ, కాఫ్ అంటే అది పని చేస్తుంది. దూడ ఇంట్లో పనిచేసేంత దూడలు చేస్తుంటాయి. మూడవదిగా చూసినట్లయితే మనిషి అంటే మానవుడు కూడా ఆయన. నాలుగవదిగా చూసినట్లయితే ఎగురుతున్న పక్షిరాజు. ఆయన ఉన్నతమైన స్థలంలో ఉండవలసిన వాడు. 4 లక్షణాలని చూపిస్తాయి ఆ జంతువులు. అవి ఆరాధన చేస్తున్నాయి. మొట్టమొదటి ఆరాధన వాడిదే పరలోకంలో. ఏం ఆరాధన చేస్తున్నాయండి? మనం ఆరాధన చేయడానికి వచ్చాం కదా, ఒక మోడల్ చూడడానికి వచ్చాం, ఒక మంచి ఉదాహరణ మాదిరి చూడడానికి ఇక్కడికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నాయి అవి? 8వ వచనం చివరి భాగంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, లార్డ్ గాడ్ ఆల్మైటీ హూ వాజ్ అండ్ ఈజ్ టు కమ్ అని ఉంది. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో కూడా శ్రాపులు ఇదే మాట మాట్లాడుతున్నాయి. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ అని ఒకరినొకరికి పాడుతున్నాయంట. అవి అక్కడ ఒకరినొకరు పాడడం అంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ రీసౌండ్ ఇన్ హెవెన్. హెవెన్లో ప్రతిధ్వని కూడా వినపడతా ఉంది, ఒక్కొక్కరు మాట్లాడుకుంటుంటే. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన త్రిత్వమైన దేవుడు, ముగ్గురికి పరిశుద్ధులే. ఇక్కడ ఏమనుందంటే ఆయన వాస్ అండ్ ఈజ్ టు కమ్ అంటే తెలుగులో ఏముంది? భూత పరలోకంలో కాలం ఉంటుందండి. కాలం ఎలా మెజర్ చేస్తారు? టీచర్స్, యంగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. కాలం ఎలా మెజర్ చేస్తారు? సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్. ఇవన్నీ ఎట్లా వచ్చింది ఇది క్యాల్కులేషన్? అంతా ఒక డే. భూమి ఒకసారి అలా గర్రంగా తిరిగితే ఎంతది? 24 గంటలు. అది ఒకసారి సూర్యుడు చుట్టూ తిరిగితే 1 year, 365 days, 6 hours. ఇది ప్లానెటరీ మోషన్ బట్టి సమయాన్ని లెక్కేస్తారు మన ఇక్కడ భూమి మీద. అది లెక్క. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనంలో దేవుని గురించి ఒక వర్ణన ఉంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఈ ఇన్హాబిటెడ్ ఇటర్నిటీ. ఆయన నిత్య నివాసి అని ఉంది తెలుగులో. ఆయన నిత్య నివాసి అంటే అక్కడ సమయం ఉండదు. పరలోకంలో ప్లానెట్స్ ఉండవు, ప్లానెటరీ మోషన్ ఉండదు. అందుకే నిత్యత్వం అనేది ఇట్ ఈస్ బియాండ్ టైం. కాలమునకు మించి ఉన్నదాన్ని నిత్యత్వం అంటారు. దేవుడు నిత్యత్వంలో ఉండినవాడు. ఆయనే ఆదియు అంతము, ఆల్ఫా ఒమేగా. అక్కడ సమయం ఉండదు. దిస్ ఎ డిఫరెంట్ రెల్మ్. అక్కడి నుంచి కాలం అనే దాంట్లో దిగొచ్చాడు ఆయన. కాలం అనేది భూలోకంలో ఉంటుంది. ఆయన భూత భవిష్యత్ కాలములలో ఉన్నాడు అంటే ఆయన మానవుని యొక్క పరిధిలోనికి వచ్చినవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిత్యుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడి ఉంది. తీతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన గొప్ప దేవుడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే హీ ఈజ్ ద ట్రూ గాడ్, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి, అలా వస్తేనే కానీ మన విమోచన జరగదు, మన పాపములు క్షమింపబడవు. కనుకనే ఆయన 11వ వచనంలో, ఇది జంప్ చేస్తున్నానండి, 11వ వచనంలో ఏమనుంది? వాళ్ళు 24 పెద్దలు ఆయన సృష్టికర్త, సమస్తమును ఆయన సృష్టించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనే సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుడు. సమస్తమును సృష్టించిన వాడు ఆయనే.
మనల్ని కూడా సృష్టించిన వాడు ఆయన్ని. కానీ మనకు ఆయన జీవం ఇచ్చాడు, తన రూపం ఇచ్చాడు, ఆత్మను ఇచ్చాడు. ఊదుట ద్వారా నాసికారంధ్రములలో ఆయన ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కనుక మనము ఆయన ఆరాధించేది వేరు. ప్రకృతి కూడా ఆరాధిస్తుంది ఆయన్ని, పశువులు కూడా ఆరాధిస్తాయి. అది దట్ ఇస్ అన్ ఇన్ఫీరియర్ టైప్. ఎందుకంటే పశువులకి ఆత్మ ఉండదు, పశువులకి ఆత్మ ఉండదు. అవి కేవలము అవి ఇన్స్టింక్ట్ మీద నడుస్తాయి. దే హ్యావ్ ఎ కాన్షియస్ లైఫ్, కానీ అవి ఇన్స్టింక్ట్ మీద నడుస్తాయి. దే ఆర్ ఏమోరల్ అంటే నైతికమైన విలువలు అయ్యే ఉండవు వాటికి, వాడికి తెలియదు అవన్నీ. భూమి మీద నైతిక విలువలు కలిగిన ఒకడు మానవుడు. ఎందుకంటే వాడు దేవుని యొక్క స్వరూపములో సృష్టింపబడినవాడు. దేవుడు ఈజ్ ఎ మోరల్ బీయింగ్, ద హయ్యెస్ట్ మోరల్ బీయింగ్, అతి ఉన్నతమైనటువంటి నైతిక జీవి దేవుడు. అందుకే ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది చాలా చోట్ల. యెహోవా ఉత్తముడు. గుడ్ బ్యాడ్ అనేది మోరల్ ఇష్యూస్, నైతికపరమైనటువంటి విలువలు గురించి చెప్పే మాటలు అవి. మనిషి దాని కిందకు వస్తాడు. మనిషి దగ్గర నుంచి ఆయన ఆరాధన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తను సృష్టించాడు, తన రూపంలో సృష్టించుకున్నాడు, తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. రూపము అంటే ఆకారం, దేవునికి ఆకారం ఉండదు, ఆయన ఆత్మ. కానీ ఒక రూపం అలా ఆయన పెట్టి ఆ రూపంలోనికి నేను వస్తా అన్నాడు. అలాగ వచ్చాడు ఆయన. తన పోలిక అంటే ఇట్స్ ఎ రిలేషనల్ ఆస్పెక్ట్. ఆయనతో సంబంధం కలిగి ఉండొచ్చు. హెబ్రీలో 2 వేరు పదాలు ఉన్నాయి. ఒకటి సెలం, ఒకటి డిమోత్. సెలం అంటే ఆయన రూపం, డిమోత్ అంటే ఆయన పోలిక, ఆయనతో సంబంధం కలిగే కెపాసిటీ ఒక్క మనిషికే ఉంది. అటువంటి రూపంలో సృష్టించుకున్నాడు. ఆయన మన సృష్టికర్త కాబట్టి మనం ఆరాధించుటకు బద్ధులము. రెండవ కారణం ఏంటంటే 9-10 వచనాలు 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఒక చుట్ట ఉంది, ఆ చుట్టకు 7 ముద్రలు ఉన్నాయి. దానికి లోపల బయట కూడా రాయబడి ఉందంట. మామూలుగా రోమా సామ్రాజ్యంలో చుట్టలకి బయట రాయరు, లోపలే రాస్తారు. ఇలా విడదీసి చదువుతారు, మళ్ళీ మూసేస్తారు. దీనికి బయట కూడా ఉన్నాయి. చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అది దేవుని యొక్క అనంతమైనటువంటి స్వాస్థ్యం మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలా రాశాడనమాట. అబ్బా ఎంత రాశాడంటే, ఎంత స్వాస్థ్యం మనకి ఇవ్వాలంటే, దాన్ని మనకి పొందాలి అంటే సీలిప్ తీయాలి. సీలిప్ దానికి ఎవ్వరు అక్కడ మనిషి కావాలి, దానికి మనిషి. అందుకే అక్కడ 4వ వచనంలో 5వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, ఓ దెర్ ఈజ్ నో మ్యాన్ ఫౌండ్ వర్ది టు ఓపెన్. ఎవరిను తను తీయటకు ఏ మానవుడు కూడా అక్కడ మానవుడు కావాలి. అప్పుడు ఆయన ఏడుస్తూ ఉంటే ఒక పెద్ద వచ్చి అన్నాడు, అవే మా అడవకయ్యా, యూదా గోత్రపు సింహం ఆయన జయించి ఆయన యోగ్యుడు అన్నాడు. నేను వెనక్కి తిరిగి చూశాడు సింహాసనం వైపు. ఏదో లయన్ సింహం కనపడద్దని, లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా అన్నాడు కదా. యూదా గోత్రపు సింహం అని వెనక్కి, సింహం ఎక్కడ ఉందేమని వెనక్కి తీసి చూస్తే అక్కడ సింహం లేదు. ఏముంది అక్కడ? వధింపబడిన గొర్రెపిల్ల ఉంది. ఆయన సింహమే, కానీ నీ కొరకు నా కొరకు ఆయన గొర్రెపిల్ల అయిపోయినాడు. ఆ గొర్రెపిల్ల కూడా వధింపబడిన గొర్రెపిల్ల. అందుకని ఆయన ఏం చేశాడు? 9-10 వచనాలు చూస్తే మనకి ఇలా ఉంది. 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకునే దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని రాజ్యమును గాను యాజకులుగా చేశారు. అయితే మనం అందులో ఉన్నామండి? మనం ఈ లిస్టులో ఉన్నామా లేదా చెప్పండి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ప్రతి ప్రజలోనూ, ప్రతి భాషలు మాట్లాడేవారిలోనూ, ప్రతి జనములోనూ కొన్నాడు. అంటే మనం ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి మనల్ని కొన్నాడా లేదా? పక్కా 100%. ఈ లోకంలో ఉన్న ప్రతి వాని కొరకు తన రక్తమును తెంజించాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. మొత్తం లోకమంతటి కొరకు ఆయన తన రక్తమును తెంజించాడు, మనల్ని కూడా కొన్నాడు. కనుక ఆయన ఆ పరలోకంలో ఆయన పరిచర్య మామూలు పరిచర్య కాదు, ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడండి.
హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో 34వ వచనం వరకు చూసినట్లయితే, ఆయన పరలోకంలో దేవుని తండ్రి కుడిపార్శ్వానికి వచ్చి మన కొరకు ఇంటర్సెసరీ మినిస్ట్రీ కూడా చేస్తున్నాడు ఆయన ఇప్పటికి కూడా. కనుక ఆయన మనం ఉగ్రత నుంచి, పాపము యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే యేసు ప్రభువారు నీకు రక్షకుడిగా ఉండినట్లయితే, ఆయన రక్తంలోని పాపములు కడుగుబడినట్లయితే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. అప్పుడు మనం దేవుని ఆరాధికులుగా అవుతాం. అటువంటి ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ కూడినటువంటి ఆరాధన. మనం ఆయన ఆరాధన ఎందుకు వచ్చాం? యేసు ప్రభువాడు నాకు వ్యక్తిగతంగా సంబంధం కలిగిన వాడు, ఆయన నా రక్షకుడు, నా పాపముల నిమిత్తమై ఆయన శిలువనెక్కినవాడు, ఆయన చిందించిన రక్తము చేత నాకు పాపక్షమాపణ, కనుకనే నాకు నిరీక్షణ ఉంది, నేను పరలోకంలో ఆయనతో ఉంటానని. ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ దేవుని వాగ్దానాలు ఎప్పుడు అవునే. అటువంటి సత్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు, ఒక సంబంధంలో తీసుకొని వచ్చాడు, వ్యక్తిగతమైన సంబంధంలో తీసుకొని వచ్చాడు. వ్యక్తిగతముగా మనము దేవుని బిడ్డలము కనుక నిరీక్షణ కలిగిన వారం. ఈ సత్యములతో మనము హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లవుతుంది. కనుక అటువంటి ఆరాధన కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆ విధంగా ఆత్మతోనూ సత్యంతోనూ మన ప్రభువుని ఆరాధన చేస్తాం కొంత సమయం.